నేచురల్ స్టార్ నాని సరిపోద శనివారం చిత్రం 5 రోజుల్లో బాక్సాఫీస్ వసూలుతోనే 85% పైగా రికవరీతో సక్సెస్ఫుల్గా రన్ అయింది. సరిపోద శనివారం చిత్రం 6వ రోజున పరిస్థితి వేరు. వర్కింగ్ డే ఒక పక్క, మరొక పక్క వర్షాలు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ రోజున వసూలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా పదండి. ఏపీ తెలంగాణలో 5వ రోజు కంటే 6వ రోజున 20% వరకు డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఇది ఎల్దే డ్రాప్ అని చెప్పాలి. ఈవినింగ్ షోలకి మెల్లగా గ్రోత్ కూడా కనిపించింది. డే 6 బాక్సాఫీస్ వద్ద చూసుకుంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు వర్కింగ్ డే ఒక పక్క వర్షాలు ప్రభావితం చేస్తున్న కానీ నానిపై ఉన్న అభిమానం సినిమా చూసేలా చేస్తుంది. డే 6 బాక్సాఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాలు స్టడీ రన్ మెయింటైన్ అవ్వడం అంటే గొప్పే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా డే 6 బాక్సాఫీస్ వద్ద ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు గాను 1,30,00,000 వరకు షేర్ అయితే అందుకోవడం ఖాయమైందని బుకింగ్ సాధారణంగా ట్రేడ్ చెబుతున్న మాట. టోటల్గా చూసుకుంటే ఓవర్సీస్లో 5 రోజుల్లోని 6 కోట్ల టార్గెట్ గాను 10 కోట్ల 10 లక్షల వరకు షేర్ అయితే ఓవర్సీస్లో అందుకోవడం జరిగింది. 6వ రోజు ఓవర్సీస్లో ఏమాత్రం జోరు తగ్గని ప్రదర్శన కనపరుస్తుంది. లాభాల లెక్క మరింత ముందుకు పోతుండగా ఓవర్సీస్లో లాభాల పంట పండిస్తున్నారు. 2.5 మిలియన్ వసూలు అయితే దాటేసింది. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 6వ రోజున లెక్కలు 2,40,00,000 వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. గ్రాస్ రూపేణ మాట్లాడుకోవాలంటే 4,60,00,000 గ్రాస్ అయితే రిపోర్ట్ అయింది. టోటల్గా చూసుకుంటే ఏపీ తెలంగాణలో 6 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల టార్గెట్కి గాను 6 రోజుల్లో రాబట్టింది 21,80,00,000 వరకు షేర్ అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా జోరునైతే చూపించాలి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం సినిమా లెక్కలు మరొక విధంగా ఉన్నాయి. 41 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్కి గాను ఓవర్సీస్ హిట్ అయి లాభాల పంట పండిస్తుంది కాబట్టి 38,62 లక్షల వరకు షేర్ను 6 రోజులు రాబట్టడం జరిగింది. 74.5 కోట్ల వరకు గ్రాస్ను 6 రోజులు అందుకోవడం జరిగింది. ఓవర్సీస్తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా హిట్ అయ్యి ఇప్పటికీ ఉండేది కానీ వర్షాలు లేకుంటే లాభాల లెక్క మరొక విధంగా ఉండేది. సినిమా హిట్ కావాలంటే 3 కోట్ల వరకు షేర్ అయితే అవసరమవుతుంది. మరొక 2-3 రోజుల్లో ఈ టార్గెట్ని కూడా అన్ని చోట్ల అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.